ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ బాధతో, ఏ భయంతో, ఏ బలహీనతతో ఉన్నా కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ భయములన్నీ వెళ్ళిపోతాయి, మరలా నిరీక్షణ కలుగుతుంది. అందుకే మన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించడానికి మనం ప్రార్థనలో ఉన్నట్లయితే అద్భుతాలు చూడగలుగుతాం. భక్తుడు అంటాడు, నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది అని. అంటే ఆయన అనుభవం, ఆయన అనుభూతి చాలా గొప్పగా ఉంది. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఏదైతే మనం ఎక్కడైతే ఆశలను కోల్పోయామో, ఎక్కడైతే